అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామాంజాయ నమ. ఈనాటి మంచి మాట. స్వర్గద్వారం దగ్గర చాలా రద్దీగా ఉంది. తాను ముందు వెళ్ళాలంటే తాను ముందని ఒకరినొకరు తోసుకుంటున్నారు. స్వర్గద్వారాలు మూసే ఉన్నాయి. ద్వారపాలకులు అందరినీ అరవద్దని చెబుతున్నారు. ఎవరి అర్హతని బట్టి వాళ్ళు అర్హులో కాదో నిర్ణయించి మాత్రమే స్వర్గంలోనికి అనుమతిస్తామని, తక్కిన వాళ్ళకి ప్రవేశం లేదని వాళ్ళు అన్నారు. అంతలో అందరిలో సకల శాస్త్ర పారంగతులైన పండితులు గుంపు ముందుకు వచ్చింది. మేము సత్సంప్రదాయంలో జీవించిన వాళ్ళం, సమస్త వేదాంగ జ్ఞాన సంపన్నులం, అందువల్ల మొదట మాకే స్వర్గప్రవేశం ఉంది. ఈ జనానంతా వెనక్కి నెట్టి మొదట మమ్మల్ని స్వర్గంలోకి పంపండి అన్నారు. ద్వారపాలకులు, అయ్యా, సకల శాస్త్రాలు అభ్యసించినంత మాత్రం స్వర్గానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే స్వర్గప్రవేశానికి జ్ఞానం పనికిరాదు. అది ప్రపంచానికి పనికొస్తుందేమో కానీ ఇక్కడ పనికిరాదు అన్నారు. అంతలో ఒక సన్యాసి ముందుకు వచ్చి, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో స్వర్గంలోకి ప్రవేశించడానికి నాకంటే అర్హత ఉన్నవాళ్ళు ఇంకెవరూ లేరు అన్నారు. వెంటనే నేను సర్వసంగ పరిత్యాగిని, నిత్య దేవధ్యానంలో ఉపవాస దీక్షలో నా జీవితాన్ని పునీతం చేసుకున్నాను. పైగా ఇటీవల కాలంలో నన్ను మించిన తపో సంపన్నుడెవ్వరూ లేరు అన్నాడు. దానికి ద్వారపాలకులు, అయ్యా, అంతా బాగానే ఉంది, కానీ మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి తపస్సు చేశారు? ఏదైనా ఫలితాన్ని ఆశించి తపస్సు చేస్తే అది తపస్సు కాదు, స్వార్థం అవుతుంది అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు. దేశ సేవలో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ప్రజల కష్టసుఖాల్ని పట్టించుకున్నాం. ప్రజాసేవలో మా జీవితాన్ని తరించింది అన్నారు. ద్వారపాలకులు, ప్రజలకు సేవ చేయటం మంచిదే. అది అధికారం కోసం, పొగడ్తల కోసం చేస్తే అర్థం లేనిది. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా మీరు ప్రజాసేవ చేశారా అన్నారు. ఇట్లా జనం ఒక్కొక్కరు త్రోసుకుంటూ తామే ముందుగా స్వర్గంలోకి వెళ్ళాలని తన్నుకుంటున్నారు, తోసుకుంటూ ఉన్నారు. అందరికీ వెనుక అనవసరంగా ఇక్కడికి వచ్చానేమో అనుకుంటూ పశ్చాత్తాపడుతున్న ఒక వ్యక్తిని ఉండటాన్ని ద్వారపాలకులు చూశారు. అందరినీ పక్కకు జరగమని చెప్పి ఆ వ్యక్తిని ముందుకు పిలిచారు. నీ అర్హత ఏమిటి అని అడిగారు. ఆ వ్యక్తి చేతులు జోడించి, అయ్యా, పొరపాటున నేను ఇక్కడికి వచ్చినట్టున్నాను. ఇక్కడికి రావడానికి నాకు ఏ అర్హత లేదు. ఎందుకంటే నాకు ఎటువంటి శాస్త్రజ్ఞానం లేదు. నేను ఎలాంటి ప్రజాసేవ చేయలేదు, ఎలాంటి సంఘ సంస్కరణలు చేయలేదు. నేను సన్యాసిని కాదు, ఎలాంటి తపస్సు చేయలేదు. దాని గురించి నాకు ఏమీ తెలీదు. పైగా దాన ధర్మాలు చేయడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను పేదవాణ్ణి, నా దగ్గర ప్రేమ మాత్రమే ఉంది. ఇక్కడ పరిస్థితిని చూస్తే ప్రేమకు స్వర్గంలో స్థానం లేదని తెలుస్తుంది. దయచేసి నరకానికి వెళ్ళే దారి ఏదో చూపిస్తే వెళతాను. నాకు ఉపకారం చెయ్యండి అన్నాడు. ఆ మాటలతో ద్వారపాలకులు ఎంతో ఆనందించారు. అయ్యా, ఇక్కడ ఇంతమంది పడిగాపులు కాస్తున్నారు, కానీ ఇంతమందిలో ఒక్కరికి స్వర్గంలో ప్రవేశించడానికి అర్హత లేదు. స్వర్గంలో అడుగుపెట్టడానికి అర్హత ఉన్న వ్యక్తి మీరు ఒక్కరే, స్వార్థం లేని వ్యక్తి మీరు ఒక్కరే అని అతన్ని సగౌరవంగా స్వర్గద్వారాలు తెరిచి లోపలికి ఆహ్వానించారు. మనం ఉత్తమ లోకానికి వెళ్ళాలంటే నిస్వార్థంతో చేసే పని పవిత్రమైన ప్రేమ. ఇది తెలుసుకొని జీవించటం మంచిది. జై గోవింద.